ఇటీవల బెంగళూరులో ఆర్సీబీ అభిమానుల ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారక ఘటన. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అనేక రకాల హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ గమనార్హంగా మారింది. కొందరు నెటిజన్లు విరాట్ కోహ్లీను, ఆర్సీబీ ప్లేయర్లు మరియు మేనేజ్మెంట్ను ఈ సంఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్నారు. కానీ ఈ విషయంలో నిజాయితీగా ఆలోచిస్తే ఒక ప్లేయర్, అది కోహ్లీ అయినా సరే, ర్యాలీని ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించలేడు. ఆయన కేవలం తన అభిమానులతో కలిసి విజయం జరుపుకోవాలని మాటలు అన్నాడు. దీనిపై ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత టీం మేనేజ్మెంట్ దే. వాళ్లు ఫ్యాన్స్ అంచనా వేయకపోవడం, గవర్నమెంట్తో సరైన అనుమతులు లేకుండా చర్యలు చేపట్టడం ఈ ఘోరమైన పరిణామానికి దారి తీసింది. కోహ్లీని ఇరికించడం ఏ మేరకు న్యాయం? విరాట్ ఒక వ్యక్తిగా తన అభిమానం చూపించాడు. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు గ్రౌండ్ కంట్రోల్ చేసినది అతని కాదు. ఇది మేనేజ్మెంట్ మరియు స్థానిక పరిపాలనా వ్యవస్థ విఫలమయ్యే సంఘటన. ఒక ప్లేయర్ పై తప్పుడు ఆరోపణలు చేసి అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం అన్యాయం. ఇదే కారణంగా అభిమానులు వి లవ్ యు కోహ్లీ హ్యాష్ ట్యాగ్ తో సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ముగిసిన తరువాత ర్యాలీలు, వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంతటి దారుణమైన సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దానికి కారణం సరిగ్గా ప్లానింగ్ లేకపోవడమే. మేనేజ్మెంట్ ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి రాలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. మృతుల కుటుంబాలకు మనమంతా సానుభూతి తెలుపుదాం. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మనం బాధను అర్థం చేసుకోగలిగితే ఎటువంటి ఆరోపణలు చేయకుండా శాంతియుతంగా వ్యవహరించాలి. వారి మీద ఆధారపడిన వాళ్లకు మనం మానవతా దృక్పథంతో ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. మిగిలిన టీం అభిమానులకు విజ్ఞప్తి: ఇది ఒక టీం గెలిచిన సందర్భం కాదు, ఒక సంఘటనలో ప్రాణాలు పోయిన విషాద ఘటన. దయచేసి దీనిని రాజకీయ రంగు పెడుతూ మిమ్మల్ని తక్కువ చూపించే వ్యాఖ్యలు చేయకండి. ఇది ఫ్యాన్ వార్ చేసుకునే అంశం కాదు. ఇది మన సమాజంలో ఏర్పడిన అపసవ్య పరిస్థితిని సరిచూడాల్సిన సమయం. ముగింపు మాటగా, విరాట్ కోహ్లీ ఒక ప్రముఖ క్రికెటర్. అతను తన అభిమానుల ప్రేమకు విలువ ఇచ్చే వ్యక్తి. ఒక ఆటగాడిగా చేసిన వ్యాఖ్యలకే అర్థం కట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం దారుణం. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వాలదే అయినా, ప్రైవేట్ మేనేజ్మెంట్ అయినా. మనుషుల ప్రాణాలు విలువైనవి. దాన్ని రాజకీయంగా లేక ఎమోషనల్ గా వాడుకోవడం కరెక్ట్ కాదు. మనం అంతా ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన సమయం ఇది.